ట్రాఫికింగ్ అత్యాచారాలు ఎక్కువగా స్కూల్ పిల్లలపైనే సాగుతున్నాయంటున్నారు నిపుణులు. డార్క్ నైట్, వాట్సాప్ లాంటి టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రాంతాలతో సంబంధం లేకుండా ఒక కారిడార్గా సెక్స్ రాకెట్ ఆపరేషన్ సాగుతున్నాయని అంటున్నారు. చట్టాల్లో మార్పు, సత్వర న్యాయంతో పాటు పెద్దవాళ్ల మైండ్ సెట్ మారినప్పుడే పిల్లలకు రక్షణ ఉంటుందంటున్న డాక్టర్ మమతా రఘువీర్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. చెన్నై ఘటనలో ఎవరు బాధ్యులు, ఎవరు విక్టిమ్స్, ఎవరు నేరస్తులు, ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. తరుణి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు, మరోవైపు భరోసా టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ మమతా రఘువీర్ మనతో ఉన్నారు. మమతా గారు నమస్తే. నమస్తే అండి. మీరు చెన్నైకి సంబంధించిన ఘటన చూశారు. అవునండి. వెంటనే మీరు భరోసా సెంటర్లో ఇటువంటి అనేక కేసుల్ని చూసుంటారు. మరోవైపు తరుణి స్వచ్ఛంద సంస్థ చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. అనేక ట్రాఫికింగ్ దగ్గర నుంచి మరోవైపు అనేక కేసులు మీరు చూస్తున్నారు. ఫస్ట్ నేను అడిగేది, ఒక పేరెంట్గా మీకు ఈ ఘటన చూసినట్టు ఏమనిపించింది? అది చాలా బాధాకరమైన విషయం అండి. ఒక పేరెంట్గా అంటే ఇక్కడ బహుశా ఈ కేసులో అయితే వాళ్ళకి తెలిసే కొంతమంది పంపించి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ ఈ అక్రమ రవాణా కేసుల్లో తర్వాత ఇలాగ పిల్లల చేత అనేక రకాల పనులు చేయించుకుని, ఇప్పుడు మనం చైల్డ్ లేబర్ ఎలా చేయించుకుంటామో ఇది కూడా ఒక రకమైన లేబర్. సో ఇలాంటివి చేయించుకుని డబ్బులు సంపాదించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. అండ్ మనలాంటి బీద దేశాల్లో చాలా ఎక్కువ. అంటే ఇవాళ రేపు ఆన్లైన్, వెబ్ క్యామ్, రకరకాల లైంగికంగా వాళ్ళని వాడుకోవడం పిల్లల్ని, దానికి తల్లిదండ్రులు తెలిసే చేయించుకుంటుంటారు. ఈ రోజుల్లో కాదు, నేను 2003లో తాండాలలో అంటే గిరిజన తాండాల్లో కూడా ఇలాంటివి చూశాను. అలాగనే కొన్ని గ్రామాల్లో తల్లిదండ్రులు తెలిసే పిల్లల్ని ఇలాంటి పనులకు పంపడం చూశాను. అంటే ఒకటండి, బీదరికం. డెఫినెట్గా పెద్దవాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ లేదు. ఇలాగా పిల్లల చేత పని చేయిస్తే ఈజీగా దొరుకుతాయి. తర్వాత మీరు చూసారా ఈ కేసులో, అంటే ఆ వయసు ఎక్కువ ముదిరిన వాళ్ళే ఈ చిన్న పిల్లల్ని కోరుకుంటారు. సో చిన్న పిల్లలకి డిమాండ్ ఎక్కువ. చాలా రకాల రేట్స్లో ఏవైతే ఇలాంటి ప్రాస్టిట్యూషన్ జరుగుతున్న ప్లేసెస్లో తప్పకుండా మీకు మైనర్స్ దొరుకుతారు. ఎందుకంటే మైనర్స్కి డిమాండ్ చాలా ఉంటుంది. సో ఆ మైనర్స్కి వీళ్ళు ఫ్రెష్ అని, తర్వాత మనకి రోగాలు తగ్గుతాయని ఎన్నైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహల వలన వీళ్ళకి ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే, వీళ్ళు డిమాండ్ చేయరు, ఏది చేసినా ఊరుకుంటారు. తర్వాత వాళ్ళకి యాక్చువల్ యాక్ట్ ఏంటి అనేది తెలియదు. కాబట్టి వాళ్ళు ఎన్ని పర్వర్టెడ్ విషయాలు చేసినా కూడా వీళ్ళు నోరు మూసుకుని భరిస్తారు, హింసని కూడా భరిస్తారు. హింస కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి చిన్న పిల్లల మీద. సో ఇక్కడ చూస్తే డెఫినెట్గా ఆవిడ ఎవరైతే చేసిందో పిల్లల్ని మభ్యపెట్టి డబ్బులు వస్తాయని, తర్వాత ఇవాళ రేపటి కాలంలో ఏమైపోయిందంటే ఆకర్షణలు చూపించి మీరు తొందరగా, అంటే మీకు చాలా డబ్బులు వస్తాయి దీనివల్ల, అంటే అప్పుడు తల్లిదండ్రుల అవసరం లేకుండా మనమే బతకచ్చు అనే పిల్లలకి ఈ వయసులో 17-18 ఏళ్ల వయసులో వాళ్ళకి అవే ఎక్కువగా కనిపిస్తాయి కదండి. కాస్ట్లీ లిప్స్టిక్ వేసుకున్నావా, లేకపోతే మిగతా పిల్లల్లాగా కాస్ట్లీ బట్టలు వేసుకున్నావా, ఇలాంటివే ఆకర్షణలు ఉంటాయి, వాటిని ఉపయోగించుకోవడం. తర్వాత ఇక్కడ ఇంకొక పదము గ్రూమింగ్ అండి. ఆమె ఎంత మంచిగా వాళ్ళని గ్రూమ్ చేసిందంటే, లోబర్చుకుని కంట్రోల్ చేసుకుందంటే ఆ పిల్లలు ఏం చెప్పకుండా వింటూ వచ్చారు. వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నట్టు, మీకు ఫ్యూచర్ ఇదే అన్నట్లు, అదొక ప్రొఫెషన్ అన్నట్లు, ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఆ గ్రూమింగ్ చేయడంలోనే వీళ్ళు నిజమే, నాకే ఈ ఆంటీ చాలా బాగా నా కోసమే చేస్తుంది, మా అమ్మ నాన్న చెయ్యని దానికన్నా ఈవిడే నా కోసం ఇంత బాగా చేస్తుంది అనే దీంట్లోకి వెళ్ళిపోతారు. అందుకనే వాళ్ళకి ఇప్పుడే తెలియదు, కొన్నేళ్ళు, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత రోగాలు వచ్చి ఇబ్బందులు వచ్చి అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలిసేటప్పటికి లేట్ అయిపోతుంది. అక్రమ రవాణా కేసుల్లో ప్రతి కేసులోనూ లోబర్చుకుని గ్రూమ్ చేసి ఇలాగ తీసుకొచ్చిన వాళ్ళే ఉంటారు. మమత గారు, ప్రధానంగా మనకు కనిపిస్తున్నది, ఎక్కడ చెన్నై, ఎక్కడ కోయంబత్తూరు, ఎక్కడ హైదరాబాద్ నగరంతో పాటు ఒక నెట్వర్క్ నడుస్తోంది. అంటే మీరు ఈ భరోసా సెంటర్లో ఇటువంటి కేసులను కానీ, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్తో మిగతా వాళ్ళతో కలిసి మీరు పనిచేసిన సిస్టమ్ ఉంది, నిజంగా ఈ నెట్వర్క్ లాగా నడుస్తాయి ఇవన్నీ? డెఫినెట్గా అండి. అసలు ఎంత స్మార్ట్ నెట్వర్క్ నడుస్తుందంటే,
మీకు అసలు మన ట్రాఫికర్స్ చేసే పని విధానం చాలా డిఫరెంట్ ఉంటుంది. యాక్చువల్ బయ్యర్ వేరుంటారు, స్పాటింగ్ చేసే వాళ్ళు వేరుంటారు, స్పాటర్స్. వాళ్ళు ఎవరికైతే బీదవాళ్ళు ఉన్నారు, ఎవరికైతే అవసరాలు ఉన్నాయి, ఏ అమ్మాయికి అయితే ఆకర్షణలకు ఈజీగా లోబర్చచ్చు, లేకపోతే వీక్నెసెస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ గుర్తిస్తారు. వాళ్ళు మనతోనే అన్ని కుటుంబాల్లో ఉంటారు. వాళ్ళు స్పాట్ చేస్తారు ఫలానా పిల్లలు ఉన్నారు అనేది. వాళ్ళు మిగతా ట్రాఫికర్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ ట్రాఫికర్ కూడా పిక్చర్లోకి రాడు. ఎవరైతే ఈ స్పాటర్స్ ఉన్నారో ఈ పిల్లల్ని మభ్య పెట్టడం, వాళ్ళని ఒక దాంట్లో దించుకోవడం, మగ్గులోకి దించుకోవడం చేస్తారు. అది చేశాక అక్కడి నుంచి ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు. ట్రాన్స్పోర్టర్స్ కూడా ఒకళ్ళు ఉండరు, చాలా రకరకాలుగా తీసుకెళ్తుంటారు. ఇప్పుడు మీరు అన్నారు కోయంబత్తూర్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, మధ్యలో ఎన్నో మజిలీలు ఉంటాయి. వాళ్ళని ఒకళ్ళ దించి ఒకసారి ట్రైన్లో తీసుకెళ్తే, ఒకసారి ఫ్లైట్లో తీసుకెళ్ళచ్చు, ఒకసారి అట్లా అన్నమాట. సో ఈ ట్రాన్స్పోర్టర్స్ పని ఏంటంటే జస్ట్ ఆ పిల్లల్ని తీసుకుని ఇంకో చోటికి అందజేయడమే. మళ్ళీ అక్కడి నుంచి అసలు కొనుక్కున్నవాడో ట్రాఫికరో లాస్ట్కి వస్తాడు. కొన్నిసార్లు వాళ్ళు రాకపోవచ్చు కూడా. ఎవరైతే ఈ పని చేయించే వాళ్ళు ఉన్నారో, ప్రాస్టిట్యూషనో ఇంకోటో ఏదైతే వీళ్ళ చేత పని చేయించే వాళ్ళు ఉన్నారో వాళ్ళే పిక్చర్లో ఉంటారు. అసలు కొనేవాళ్ళు బయటికి రారు. సో ఇంత నెట్వర్క్ పకడ్బందీగా ఎక్కడా ఇది కాకుండా నడుస్తుంది. అండ్ వీళ్ళు డార్క్ నెట్ని, తర్వాత అంటే ఇలాంటి వాట్సాప్లు ఇలాంటివి వాటినే వాడతారు ఎక్కడైతే బయటపడడానికి వీలు లేకుండా. అందుకనే ఛేదించడం చాలా కష్టం అండి. మనము మిస్సింగ్ పిల్లల్ని చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ దీనిలో వెళ్ళే వాళ్ళే ఇలాంటి వాటిల్లోకి. సో ఆ పిల్లలు, ఒక సర్వే ఏం చెప్తుందంటే 18 నిమిషాల్లో ఒక అమ్మాయి కనుక ఒక బస్ స్టాండ్లో కానీ పబ్లిక్ స్పేస్లో కానీ ఒంటరిగా ఉంటే ఇంకా దొరకదు అని. సో అంత ఖచ్చితంగా వాళ్ళు అంటే పని చేస్తారు. అంత ఇదిగా నిమిషాల్లో, అంటే విత్ ఇన్ అవర్స్ వేరే స్టేట్ కానీ వేరే చోటికి వెళ్ళిపోతారు. సపోజ్ మన పోలీస్కి తెలిసింది ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తున్నారని, మన వాళ్ళు పక్కన మహారాష్ట్ర వెళ్ళాలి అంటేనే పర్మిషన్స్ తెచ్చుకుని అక్కడ పోలీస్ తోటి టైఅప్ చేసి చెయ్యాలి. అందుకే ఎప్పటి నుంచో మేము అడుగుతున్నది ఏంటంటే, అమెరికాలో లాంటి దేశాల్లో ఫెడరల్ పోలీస్ ఉంటారు. మనకు కూడా అలాగా ముఖ్యంగా అక్రమ రవాణా నివారణకి, మహిళలు పిల్లలపై జరుగుతున్న ఇలాంటి వాటికి ఖచ్చితంగా మనకి ఒక ఫెడరల్ పోలీస్ లాగా ఉండాలి. అంటే మన సెంట్రల్ పోలీస్ ఒకళ్ళు ఉండి వాళ్ళే ఈ కేసెస్ డీల్ చేయగలిగితే, వాళ్ళకి పర్మిషన్స్ అక్కర్లేకుండా లోకల్ పోలీస్ తోటి హెల్ప్ తీసుకుని, అంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద కేసుల్లో ఏదైతే టెర్రరిస్టులు అలాంటి కేసుల్లో చేస్తారు సిఐజీ వాళ్ళు ఇంకోళ్ళు, బట్ ఈ కేసెస్ అలా అంత ఇదిగా చెయ్యరు. కాబట్టి అలా పర్మిషన్స్ తీసుకోవడము అవన్నీ లేకుండా ఉండాలి అనేది ప్రతిపాదన ఉందండి. ఎప్పటి నుంచో మేము కూడా అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. అలా చేస్తేనే ఇలాంటి నెట్వర్క్స్ని ఈజీగా వాళ్ళు ఛేదించవచ్చు. ఇలాగ మరోవైపు మీరు చెప్తున్నది వాళ్ళు డార్క్ నెట్ ఉపయోగిస్తున్నారు, వాట్సాప్లో ఉపయోగిస్తున్నారు. మనకి పోలీస్ వ్యవస్థ కూడా ఇంత టెక్నాలజీ పెరిగింది, ఎందుకేంటి ఐడెంటిఫికేషన్ ఇప్పుడు చేస్తున్నామండి. మామూలుగా ఒక చోట సపోజ్ ఏ బెంగాలో, బంగ్లాదేశో, నేపాలో, ఇంకో చోటో గబుక్కుని వెళ్ళారు అంటే ఈజీగా లొకేషన్స్ ద్వారా వాటి ద్వారా తీసుకునే టెక్నాలజీ అయితే మన దగ్గర ఉంది ఇప్పుడు పోలీస్ దగ్గర. అందువల్లనే కొంతవరకు రెస్క్యూలు బాగానే జరుగుతున్నాయి. అంతకుముందు ఇంత తొందరగా బయటకు వచ్చేవి కాదు కదండి. ఇలాంటివి ఎన్ని సంఘటనలు జరిగినా బయటికి రావడం చాలా కష్టమయ్యేది. అలాంటిది ఇప్పుడు పోలీస్ కూడా ట్రైన్ అయ్యారు, సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రతి చోట సైబర్ ల్యాబ్స్ పెట్టారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్లో సైబర్ ల్యాబ్ ఉంది. ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళకు ఉన్న సాఫ్ట్వేర్స్ ద్వారా ఐడెంటిఫై చేసి ఆ ట్రాఫికర్నో ట్రాన్స్పోర్టర్నో ఎక్కడో అక్కడ ఛేదించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ బాధ ఏంటంటేనండి, ఈ విషయాల్లో హయ్యెస్ట్ అసలు ఎవడైతే మెయిన్ ట్రాఫికర్ ఉన్నాడో వాళ్ళు దొరకరు. తర్వాత శిక్షలు పడవు. అక్రమ రవాణా కేసుల్లో 0.1% శిక్ష పడుతుంది. అదే నేను అడుగుతున్నది. ఇప్పుడు మీరు దాదాపు ఒక 2 దశాబ్దాల పైగా ఈ కేసులన్నీ చూస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. ఎందుకనంటే శిక్షలు శిక్షకి మనకి మంచి చట్టాలే ఉన్నాయి.
మనకి అక్రమ రవాణా నిరోధక చట్టం ఉంది. కానీ ఆ చట్టంలో ఇంకా కూడా ఏదైనా ప్లేస్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంటే ఆ ప్లేస్ ఓనర్కి శిక్షను, లేదు అంటే ఎవరైనా అక్రమ రవాణాలో మైనర్లను దించినా ఇంకోళ్ళని దించినా శిక్షలో 7 ఏళ్ళు 5 ఏళ్ళు శిక్షలని ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటేనండి, చట్టము న్యాయం అనేది ఎప్పుడు మనం చేయొచ్చు అంటే అక్కడ సాక్ష్యం ఆధారం ఉండాలి. ఇప్పుడు ఈ పిల్లల్నే తీసుకుని వెళ్ళి రేపొద్దున కోర్టులో ప్రవేశపెట్టాక వాళ్ళు వాళ్ళ వైపే చెప్తారు, ఏమైనా సరే ఎగనిస్ట్ చెప్పరు. మనకి సాక్ష్యాలు ఆధారాలు దొరకడం చాలా కష్టం. ఎంత స్మార్ట్గా వీళ్ళు పనిచేస్తారంటే ఎక్కడా కూడా సాక్ష్యం ఆధారం ఉండదు, ఎక్కడా దొరకదు. మీకు దొరికిన ఈ కింద లెవెల్ వాళ్ళు దొరుకుతారు. వాళ్ళ మీద మనం పెట్టడానికి కూడా కేసెస్ మనకి డిఫికల్ట్. అంతకీ ఇవాళ రేపు ఏదో ఒక కేసు, అంటే ఆ మైనర్స్ ఉంటే కనుక పాక్సో కేసు ఏదో ఒక కేసు పెడుతున్నారు.